నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ నేను తప్ప ఏ ప్రతిరూపమును ఏర్పరచుకోకూడదు, దానికి నమస్కరించకూడదు అని బైబిల్లో ఉన్నటువంటి లేఖనం వీరికి గుర్తు రాలేదా? తమిళనాడు, కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో చర్చిలో సంక్రాంతి సంబరాలు చేశారు. బహుశోచనీయం. రాను రాను క్రైస్తవం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. దీనిని సర్వమత సమానత్వం అని అనాలా, లేకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరినట్లుగా భావించాలా? జ్ఞాని అయినటువంటి సొలొమోను సైతం ఎలాంటి ఆచారాల్లో నెప్పడి దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒక సేవకుడు ముగ్గులు వేయించి, ముగ్గులు పందాలు పెట్టి, పోటీలు పెట్టి, బహుమతులు ఇచ్చి, పొంగల్ను వండి చర్చి ముందు ముగ్గులు వేయించి వారందరికీ ప్రార్థన చేసి దాన్ని తినిపించినటువంటి వైనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే వారి అన్య మతాచారాలను ఆచరించడమా? యేసు ప్రభు నేర్పిన ప్రేమ ఇలాంటిదేనా? బైబిల్ గ్రంథం ఇదేనా బోధించింది? మనుషులను సంతోషపెట్టడానికి అన్య మత ఆచార సాంప్రదాయాలను వెంబడించడం, జరిగించడం దేవునికి వ్యతిరేకం కాదా? మొన్న ఈ మధ్య కృష్ణాష్టమి పండుగకు ఉట్టి కొట్టిన పాస్టర్లు కూడా ఉన్నారు. ఎంతో భయంకరమైనటువంటి స్థితి ఇది. సర్వ మతాలను గౌరవించడం అంటే ఆచరించడమా, పూజించడమా? మరి గౌరవించడం హద్దులు దాటితే ఇదిగో ఇలాంటివేనండి జరిగేది. దీనిని గౌరవించడం కాదు, ఆరాధించడం అంటారు, పూజించడం అంటారు, జరిగించడం అంటారు. ప్రియ దేవుని పిల్లలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. చిత్తూరు జిల్లా నగరిలో కూడా ఇలాంటిది జరిగింది.